యేసుక్రీస్తు ప్రభు రక్తం ఒలికించి ఆ శిలువ మరణంలో ఒక బొట్టు కూడా దేవుడు తన శరీరములో ఉంచుకోకుండా నిన్ను నన్ను మనందరినీ శుద్ధీకరించడానికి ఆయన రక్తమంతా కార్చాడు. ప్రభు నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు, అంటే తన దేహంలో ఒక బొట్టు కూడా మిగిల్చుకోలేదు అనే విషయం చెప్పడానికి కొంచెం నొక్కి నుంచి చెప్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా పుట్టిన, మానవ స్వరూపంలో జన్మించిన ఆయన మానవుని ద్వారా పుట్టినవాడు కాదు. కన్య మరియ గర్భము ధరించి పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభు జన్మించాడు. అంటే యేసుక్రీస్తు మనుషుడే, నాలాగా నీలాగా అందరికీ కనపడ్డాడు. పాదాలతో నడిస్తే రాళ్ళు గీక్కొని రక్తం కారింది. చేతులతో కష్టపడి పనిచేశాడు. యేసుక్రీస్తు ప్రభు సోమరి కాదు. 24 గంటలు ఏదో పని చేస్తూ ఉండాలా, ఎవరినో రక్షించాలని చూస్తూ ఉంటాడు. ఎవరెదురవుతారు, ఎవరు నా మార్గంలో నన్ను ఎదుర్కొంటారు, వారిని రక్షించకుండా ఉంటే మరలా వారు నన్ను ఎదుర్కోగలరో లేదో ఈరోజు ఆయన చూస్తూ ఉంటాడు. ఎంతమంది ఈ సంఘములో రక్షింపబడని వారు ఎంతమంది నన్ను ఎదుర్కొంటారు.